హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా చాలా కొత్తగా చిక్కని గ్రేవీతో కమ్మని రుచితో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంది. రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా దేంట్లోకైనా సరే చాలా బాగుంది. అందుకే ఈరోజు ఈ కూరని అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ ఎలా అంటే అందరినీ ఆకట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఓకేనా? ఒక గ్లాసు నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేనైతే ఒక 6 కప్పులు తీసుకొని దాంట్లో పెట్టా. ఇలా చిన్న చిన్న కప్పులు మీడియం సైజులో ఈ విధంగా ఉండే వాటిని తీసుకునేసి, అంటే ప్లెయిన్లో ఉంటే బాగుంటుంది అన్నట్టు ఈ రెసిపీకి. ఇలా 6 తీసుకునేసి ఇప్పుడు నేనేం చేసినట్టు ఒక బ్రష్ సహాయంతో నూనెని అప్లై చేశా. ఒకవేళ నెయ్యి ఉన్నా కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. ఓకేనా? ఏంటంటే నెయ్యి అంటే అందరు ఇష్టపడరు కాబట్టి నేను నూనెతో చూపించాను. నెయ్యితో అయితే ఇంకా కూడా బాగుంటుంది. ఓకేనా? అందుకని ఇప్పుడు ముందు ఈ విధంగా నూనె అన్ని గిన్నెలకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కోడిగుడ్లు అవి కూడా ఒక 6 తీసుకునేసి పచ్చి ఇలా కొట్టి, అంటే ఆ పులుకులు పడకుండా మనం చూసుకోవాలి. కోడిగుడ్డు పెంకులు అవి పడకుండా కొట్టి ఇందులో పోసుకోవాలి. ఒక్కొక్క కప్పులో ఒక్కొక్కటి. మనం డైరెక్ట్గా కొట్టి ఇదే కప్పులో పోసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను పక్క కప్పులో ఎందుకు పోస్తా అంటే, ఒకవేళ ఒక పెంకు అందులో పడ్డా మన కంటికి కనబడకుండా మిస్ అయిందంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని ఒకవేళ అవి తిన్నా కూడా అరగవు. ఈ టైప్లో మనం కొంచెం లైట్గా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీదకించి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ వద్దు, ఒక్కొక్క దానికి చిటికిడి అట్లా కొద్దిగా వేసుకునేసి, ఆ తర్వాత కారం కూడా మనకు స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా కొద్దిగా మీదకించి ఇలా రాల్పుకోవాలి. ఎక్కువ వద్దు, అవసరం లేదు దీనికి. ఇప్పుడు తర్వాత కావాలంటే కర్రీలో చూసుకుందాం. ఈ టైప్లో వేసినాక ఇప్పుడు మిరియాల పొడి కూడా సేమ్ అదే విధంగా ప్రతి కోడిగుడ్డు పైన ఈ విధంగా రాల్పుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మాత్రం ఇది కూడా మిస్ కాకండి, ఇది వేయండి కంపల్సరీ. ఇప్పుడు ఉల్లిగడ్డని ఇలా సన్నంగా తురిగి కొంచెంగా అందులో వేసుకుందాం. అంటే చిన్నగా కట్ చేసుకునే వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు, నేనైతే తురిమా. ఇప్పుడు క్యారెట్ని కూడా సేమ్ అదే విధంగా సన్నగా తురుముకునేసి కొంచెంగా ప్రతి ఒక్క దాని మీద పెట్టేసుకుందాం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని క్యారెట్ కూడా వేసా. ఇప్పుడు కొత్తిమీర దాన్ని కూడా సేమ్ అదే విధంగా కొంచెంగా ఈ విధంగా అన్నిటి మీద వేసి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడికినప్పుడు చూడండి ఎలా వస్తుందో, మీదకి పొంగినట్టు వచ్చి సూపర్గా ఉడుకుతాయి. ఎలా ఉడికిందంటే మనకి ఇలా పోర్కు సహాయంతో చూసుకుంటే అర్థమవుద్ది. పోర్కును గుచ్చినప్పుడు దానికి అతుక్కున్నదా అతుక్కోలేదన్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేద్దాం. లైట్గా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఏం చేద్దామంటే, ఏదైనా ఒక దాని సహాయంతో సైడ్ ఇలా అనుకునేసి ఈ విధంగా తీసి ఒక దాని మీద ఇలా బోర్ల పెడితే జారద్ది. చూడండి ఇలాగా. ఈ విధంగా ప్రతి గుడ్డును కూడా సేమ్ టైప్లో ఇలా జార విడుచుకోవాలి. కానీ ఇది ఉడకబెట్టేటప్పుడు మాత్రం నీరు శాతం తగ్గకుండా చూసుకోండి, అప్పుడు సూపర్గా ఉడుకుతాయి ఇలా. ఓకే? ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక 3 టమోటా పండ్లని కట్ చేసి అందులో వేసుకుందాం. నేను ఎప్పుడైనా కానీ కూర రుచి రావాలంటే టమోటా పండ్లు అయితే బాగుంటాయి. ఓకేనా? ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలను వేసేసి ఒక 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి, ఒక వెల్లుల్లి గడ్డని మీద తోలు తీసి అందులో వేసేసుకుందాం. ఇప్పుడు శనగపిండి కూడా ఒక టేబుల్ స్పూను అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం నీళ్లు పోసి అవసరం లేదు, గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి సరిపోతాయి. ఈ విధంగా మనకి పేస్ట్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. నూనె పోసాక దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని దాంట్లో వేసి 1 ఇంచు చెక్కని వేసేసుకుందాం. ఆ తర్వాత ఒక 3 లవంగాలు వేసి 2 యాలకులు కూడా అందులో వేద్దాం. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర కూడా దాంట్లో వేసేసి, ఆ తర్వాత ఒక 2 లేదా 3 ఉల్లిగడ్డల్ని
సన్నగా నేను తురిమి అందులో వేసా. మీరు కట్ చేసుకుని పెడితే కట్ చేసుకోవచ్చు. ఇలా తురిమితే ఏంటంటే దీని టేస్టు మరింత రుచిగా ఉంటుంది. ఓకేనా, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి అలా దాని మీద వేసేసుకుందాం. ముందుగా ఆయిల్లో వేస్తే ఏమవుద్దంటే కరివేపాకు కాస్త నల్లగా అయిపోద్ది. అందుకనే ఇలా వేసుకోండి. మంచి ఫ్లేవర్తోని గ్రీన్గా సూపర్గా కనపడద్ది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా బాగా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఈ కలర్ వచ్చేదాకా వీటిని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ఒక 2 స్పూన్లు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాం. ఒకవేళ ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పొడి, సగం స్పూను గరం మసాలా, పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి, ఇవి 3 వేసాక 1 స్పూను సాల్ట్ వేసి ఇప్పుడు మనం కాస్త కలపాల. మంట లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా ఈ కలర్ వచ్చేదాకా కారం మసాలాని బాగా వేగనివ్వాలి. పొగ వాసన రాకుండా చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా పేస్ట్ని దాంట్లో వేసేద్దాం. టమోటా పేస్ట్ని వేసినాక చిటికెడు పసుపు కూడా అందులో వేసేసుకుందాం. పసుపు వేసిన తర్వాత కాస్త అలా అనేసి అదే మిక్సీ జారీలో కొన్ని నీళ్ళు పోద్దాం, ఎక్కువ వద్దు. ఆ నీళ్ళని కుప్పిలించి దాంట్లో పోసేస్తే కాస్త లూజ్ వారుతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి. అంటే ఈ పేస్ట్ అన్నది ఎలా అంటే తుక ఉడుకుతూ అందులోకించి ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అవ్వాలి. ఆ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మీదకించి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుందాం. అంటే మనం షాప్లో కొనుక్కుంటాం కదా, ఒక చిన్న ప్యాకెట్ సేమ్ అంత సైజు. ఓకేనా, అంత పెరుగుని దీంట్లో వేసుకునేసి కొంచెం స్వీట్గా కలుపుకుంటూ దీన్ని బాగా అంటే బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో మంచి కలర్ రావాలంటే వెన్న నెయ్యిలాగా మారాలి. ఈ విధంగా మారేదాకా దీన్ని మనం బాగా వేగనివ్వాలి. అప్పుడే కూరకు మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మీదకించి గ్రేవీ కోసం నీళ్ళు కొన్ని పోసుకుందాం. నేనైతే 1 గ్లాసు నీళ్ళు పోసా, సరిపోతాయి. ఓకే, ఇప్పుడు రుచికి సరిపడా మీదకించి సాల్ట్ అలా చల్లుకునేసి కొద్దిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 2-3 నిమిషాలు పులుసుని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగితే సూపర్ స్మెల్తోని మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం కోడిగుడ్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టేసుకుందాం. చూడండి, ఈ టైప్లో పెట్టిన తర్వాత కొద్దిగా తిప్పుకునేసి మూత పెట్టి దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. అంటే ఒక 3-4 నిమిషాల సేపు ఉడికితే సరిపోద్ది. ఇది అందులో ఆల్రెడీ అన్ని విధాలుగా ఉడికిపోయింది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు కాస్తలా అడుగు అంటుకోకుండా ఇలా తిప్పుకునేసి గంటి పెట్టి పచ్చ కలబెట్టకుండా ఇప్పుడు మీదకించి కొద్దిగా కొత్తిమీరని అలా చల్లుకుందాం. ఆ కొత్తిమీర కూడా కడిగి వేసుకుంటే ఇసుక రెమ్మలు తగలకుండా మంచిగా సూపర్గా తినచ్చు. ఓకేనా, ఒక్కసారి చూద్దామా ఎలా ఉందన్నది. నెంబర్ 1, చాలా అంటే చాలా బాగుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా చేసి చిన్నపిల్లల దగ్గర పెడితే వాళ్ళు ఆ కలర్కి అంటే ఆ కోడిగుడ్డు ఆకారానికి ఇష్టంగా మనం చెప్పకముందే వాళ్ళు తీసుకునేసి తినేస్తారు. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. దేంట్లోకైనా సరే, వేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ, బిర్యానీ ఏది చేసుకున్నా సరే వాటన్నింటిలో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరూ మిస్ కావద్దు. ఇది చాలా మంచి రెసిపీ, చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. మళ్ళీ కలుద్దామా?